హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే 'యాడ్ విటమ్' అని ఒక మూవీ చూసాను గైస్. 'యాడ్ విటమ్' అంటే ఇంగ్లీష్‌లో ఫర్ లైఫ్ అని అర్థం. బేసిక్‌గా ఈ మూవీలో ఈ టైటిల్‌కి మీనింగ్ ఏంటంటే ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తా అని అర్థం. ఈ మూవీ రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. అదంటే 1½ అవర్ మాత్రమే ఉంటది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. ఈ వీడియోకి ఎక్కువ టైం కూడా తీసుకోను. ముందుగా మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. డైలీ రివ్యూస్ ఇస్తూనే ఉన్నాను. బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం అస్సలు పెరగట్లేదు. నాకు కూడా మోటివేషన్ తగ్గిపోతుంది గైస్. సో ప్లీజ్ మన రివ్యూస్ జెన్యూన్‌గా అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు గైస్. అతని వైఫ్‌ని కొందరు కిడ్నాప్ చేస్తారు. సో అసలు వాళ్ళు ఆయన వైఫ్‌ని ఎందుకు కిడ్నాప్ చేశారు? లాస్ట్‌కి ఏం జరిగింది? తను తన వైఫ్‌ని ఎలా రెస్క్యూ చేశాడు? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. టు బీ ఫ్రాంక్ ఈ మూవీని తెలుగు డబ్ చేశారు కాబట్టి బాగుంటే మనోళ్ళకి రికమెండ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ మూవీ చూసాను గైస్. అసలే మనోళ్ళు తెలుగు డబ్బింగ్ లేకపోతే అసలు మూవీస్ చూడట్లేదు. సో అందుకే ఈ మూవీ చూసాను. నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. సో మూవీ మొత్తం చూసాక నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. ఇలాంటి మూవీస్ మనం ఎన్నో చూసేసాం. సేమ్ అదే స్టోరీ, సేమ్ అదే రెస్క్యూ ఆపరేషన్ అండ్ సేమ్ అదే ఓల్డ్ ఎమోషన్స్ అన్నీ సేమ్ గైస్. ప్లాట్ కూడా సేమ్ ఉంటది. నెట్‌ఫ్లిక్స్‌కి కానీ చూసిన వాళ్ళకి కానీ బొక్క పెట్టడానికి తీశారు తప్ప కొత్తగా ఏం లేదు గైస్. ఈజీలీ స్కిపబుల్ స్టోరీ గైస్. కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అవి ఓకే బానే ఉన్నాయి కానీ ఇంతకుముందు మనం చూడని విధంగా ఏం లేవు గైస్. సో ఈ మూవీని జస్ట్ ఇలాంటి రెస్క్యూ టైప్ మూవీస్ పెద్దగా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకు నచ్చుతుందేమో కానీ ఆల్రెడీ హాలీవుడ్ మూవీస్ చాలా చూసిన వాళ్ళకైతే టైం వేస్ట్ అనే చెప్తాను. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. జస్ట్ యాస్ ఎ సేమ్ ఓల్డ్ రొటీన్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ 'యాడ్ విటమ్' మూవీ గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.